మిత్రమా, ఈ రోజుల్లో నువ్వు 10 రూపాయలు సంపాదిస్తున్నావని తెలిస్తే చాలు, అప్పటికప్పుడు బంధాలు కలుపుకుంటారు. అదే నువ్వు 10 రూపాయలు అప్పుగా అడిగితే చాలు, మొహం మీదే లేవని చెప్పేస్తారు నేస్తమా. డబ్బుకు ఉన్న విలువ రక్త సంబంధాలకు లేదు కాదంటారా? కొందరు ఎదుటివారిని ఎంత మాటనే అనేస్తారు. వారు తిరిగి ఒక్క మాట అంటే చాలు, ఎక్కడా లేని ఉక్రేషం, పౌరుషం పొడుచుకుని వచ్చేస్తాయి. మనిషికి ఆస్తి అంతస్తులో స్థాయి భేదం ఉంటుంది, కానీ ఆత్మాభిమానం మాత్రం అందరికీ ఒకే స్థాయిలో ఉంటుంది నేస్తమా. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు గారి ఫోన్ నంబర్ 7337226830. రోజంతా కిచెన్లో ఒంటి కాళ్ళ మీద నిలబడి వంట వార్పు చేయడం ఎవ్వరికీ కనపడదు. బట్టలుతికి ఆరేయడం ఎవ్వరికంటా పడదు నేస్తమా. చిందరవందరగా పడుతున్న వస్తువుల్ని సర్ది పెట్టడం చూడనే చూడరు. కానీ పనులు ముగించి మొబైల్ చేతిలోకి తీసుకోగానే ఇంట్లో అందరి కళ్ళు ఒకేసారి కన్నార్పకుండా చూస్తాయి కాదంటారా? మిత్రమా, పడకుండా నడక నేర్చుకోలేము, రక్తం కారకుండా సైకిల్ని నేర్చుకోలేము, దెబ్బ తినకుండా జ్ఞానాన్ని పెంచుకోలేము, మాట పడకుండా మనిషి మవ్వలేము, అవమానాలు ఎదుర్కోకుండా రాటుదేలలేము, ఓటమి చూడకుండా ఉద్యోగం తెచ్చుకోలేము, కష్టం చేయకుండా భవిష్యత్తును నిర్మించుకోలేము, కన్నీరు కార్చకుండా జీవిత సంద్రాన్ని ఈదలేము నేస్తమా. నొప్పి లేకుండా జీవితంలో ఏది కూడా సాధించలేము. అసలు అమ్మ కడుపులో 9 నెలలు యుద్ధం చేయకుండా అస్సలు బయటికి రాలేము నేస్తమా. కడుపులో మొదలై కాటికి చేరే వరకు మనిషి అనుక్షణం ఓటమిని చెవి చూడాల్సిందే. జీవితం అంటేనే నిరంతర యుద్ధం నేస్తమా. ఆ యుద్ధంలో ఓటమి నిన్ను నువ్వు గెలవడానికి ఉపయోగపడే అస్త్రం మాత్రమే. మిత్రమా, ఒక సారవంతమైన నేలలో పక్కపక్కనే ఉన్న 2 విత్తనాల్లో ఒకటి తనకు తాను ఈ విధంగా చెప్పుకుంది: నాకు బాగా ఏపుగా ఎదగాలని ఉంది, నా వేళ్ళు భూమి లోపల పొరలోకి చొచ్చుకుని పోయి నా మొలకలు భూమిపైన అందంగా ఆరోగ్యంగా పెరగాలి, నాకు పూసిన లేత మొగ్గలు పూలు వసంత ఋతువు రాకను తెలియచేయాలి, సూర్యుని నునులేత కిరణాలు నా ముఖం మీద పడ్డప్పుడు ఆ వెచ్చదనాన్ని ఆస్వాదించాలని ఆకాంక్ష, నా పూల రెక్కల మీద వాలిన మంచు బిందువుల ఆశీస్సులతో పులకరించాలి. ఆ విత్తనం అలా తన ఆశలను ఆశయాలకు అనుగుణంగా పెరిగింది. రెండో విత్తనం: నాకు చాలా భయంగా ఉంది, నా వేళ్లను భూమి పొరల్లోకి పంపితే ఆ చీకట్లో ఏం ఎదుర్కోవలసి వస్తుందో, గట్టిగా నేలను చీల్చుకుపోయే ప్రయత్నం చేస్తే లేత వేలకు ఏం గాయాలవుతాయోమో, నా మొగ్గను కీటకాలు నత్తులు వంటివి తినేస్తాయేమో, విరబూసిన పూలను కోసేస్తారేమో, అందుకే కొన్నాళ్ళు ఆగడం మంచిది, అంతా బాగుంటే అప్పుడు మొలకెత్తుతానంటూ మంచి సమయం కోసం కాచుకుని ఉందన్నమాట. ఈ లోపల ఒక కోడిపుంజు పురుగులు గింజల కోసం వెతుక్కుంటూ ఆ గింజను నోటు కరిచి గుటుక్కుమనిపించింది. మిత్రమా, ఉన్నతంగా ఎదగడానికి రిస్కు, చొరవ తీసుకోవాలి. దానికి భయపడి ఉన్న చోటే ఉండిపోతే కఠినమైన జీవితపు కూరల్లో చిక్కుకొని నలిగిపోతావు నేస్తమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, చాలామంది కూడా అందరినీ ఈజీగా నమ్ముతారు. మోసపోతామని తెలిసి కూడా ఇతరుల గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి మీరు గుర్తురారని తెలిసాక కూడా ఎక్కువగా వాళ్ళపై కేర్ తీసుకుంటూ ఉంటారు. ఒకరికి మనం అక్కర్లేనప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా తప్పుల్ని వెతుకుతూ ఉంటారు నేస్తమా. ప్రాణంగా ప్రేమిస్తే విలువలేని రోజున ఆ ప్రేమని సమాధైనట్టే. మన మీద మన మాట మీద నమ్మకం లేదని తెలిసిన రోజున మనం చచ్చినట్టే లెక్కనేస్తమా. మనకి ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి అంత ప్రశాంతత దొరికినట్టున తెలిస్తే మనం దూరంగా ఉండడమే కదా మంచిది. కానీ ఒకటి ప్రేమ కోసం, ప్రేమించిన వారి కోసం ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా కొంతమంది వెతుక్కుంటూ వెళతారు. మోసం చేసే వాళ్ళకి అంత దూరం వెళ్ళాల్సిన అవసరమే లేదు నేస్తమా. వారి కోసం అన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదు. మనతో ఉన్నవాళ్ళు మోసం చేస్తున్నారని అందరూ కూడా అలాగే ఉంటారు అనుకోవడం పొరపాటు. ఇప్పటికైనా నిజమైన ప్రేమను నమ్మండి.
లేకుంటే మీకంటే మూర్ఖులు మరొకరు ఉండరు నేస్తమా. ఒక చిన్న మొక్కను చెట్టుగా మార్చడానికి ఎంతో కష్టపడాలి. అలాంటిది మూరడంత ఉన్న పసుకందును చెట్టంత మనిషిగా ఎదిగే వరకు పెంచడం అంటే అంత తేలిక? ప్రేమగా చూసుకోవడం, పద్ధతిగా పెంచడం, బాధ్యతగా చదివించడం, ఇవే పిల్లలు కన్నవారి నుంచి కోరవలసినవి. అంతకుమించి ఏం సంపాదించారో, ఎందుకు సంపాదించలేదని అడిగే హక్కు ఏ పిల్లలకి లేదు నేస్తమా. అమ్మా నాన్నల దగ్గర ఏం ఆస్తులున్నాయని చూడకు. అమ్మా నాన్న ఉండడమే పెద్ద ఆస్తిగా భావించనేస్తమా. ఒక పుస్తకాన్ని చదివి అర్థం చేసుకోవడానికి కొన్ని గంటల్లో, కొన్ని రోజుల సమయం తీసుకుంటారు. అలాంటిది ఒక మనిషి మాత్రం ఎందుకు క్షణంలో అర్థమైపోవాలనుకుంటారు చెప్పండి? ఎందుకు తొందరపడి అపార్థం చేసుకుంటారు? కొంచెంగా కొంచెమంటే ఓపిగ్గా చదువు. అర్థం కాని పుస్తకం లేనట్టే అర్థం కాని మనిషి కూడా ఉండరు మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఈ జీవితంలో ఎప్పుడు నీకు ఎవరైనా సపోర్ట్ చేస్తారని, నీకు హెల్ప్ చేస్తారని, నీ కోసం నీ పక్కనే నిలబడతారని కల్లో కూడా అనుకోకు. ఎందుకంటే ఈ లోకంలో ఉండేవాళ్ళు ఎక్కువగా స్వార్థపరులు. కాబట్టి నీ గురించి ఎవ్వరూ కూడా ఆలోచించరు నేస్తమా. నీ కోసం నువ్వే నిలబడాలి. నిన్ను నువ్వే సపోర్ట్ చేసుకోవాలి. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఏ ఒక్కరి జీవితం కూడా ఆనందమయం కాదు. కనిపించేంత అందం ఎవరి జీవితాల్లో కూడా ఉండదు మిత్రమా. మనసు విప్పు చెప్పుకోలేని మాటలు ఎన్నో ఉంటాయి. కంటికి కనిపించని కన్నీళ్ళెన్నో, పైకి కనిపించే నవ్వులు చూసి సంతోషంగా ఉన్నారని అంచనా వేస్తే తప్పే. ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎంతగా ఆలోచిస్తావో, ఎదుటి వారిని ఒక మాట అనే ముందు కూడా అంతే ఆలోచించాలి నేస్తమా. వాళ్ళ బాధలు చెప్పుకోలేక నవ్వుతూ నటిస్తారు కొందరు. మిత్రమా, తాము గొప్పగా జీవిస్తున్నామని, తోపు తురుములమని మీ హోందాతనాన్ని తెలపడానికి మరో కుటుంబాన్ని హేళన చేస్తూ మాట్లాడకండి. అది సంస్కారం, సభ్యత లేని వారు చేసే పని నేస్తమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఏదో సాధించాలనే తపన, ఎంతో ఎత్తుకు ఎదగాలనే ఆరాటం, మనల్ని మనం నిరూపించుకోవాలనే పోరాటం, మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలనే ఆవేదన, మన లక్ష్యాలను చేరుకోగలమో లేదో అని అనుమానం, మన వల్ల ఏమీ సాధ్యమే కాదని నిరాశ, ఇలా అనుకుంటూ పోతే ఎప్పుడు మన జీవితాన్ని, మన గమ్యాన్ని ఎలా చేరుకుంటామో చెప్పు మిత్రమా. మనం ఎలా చేస్తామో, మన గమనం ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. గెలుపుతో వచ్చే సంతోషాలు, విలువ, గౌరవ మర్యాదలు పొందాలంటే మన తల్లిదండ్రులు మనకే చేసిన త్యాగాలు, నిలువెత్తు నిదర్శనమైన ఆనందాలు, వారి కళ్ళలో తిలకించేందుకు మన ముందున్న ఒకే ఒక అవకాశం మన లక్ష్య సాధన నేస్తమా. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఓటమి నుంచి ఎదురయ్యే మనో సంఘర్షణలు తట్టుకుని నిలబడి, విజయ పోరాట మార్గాన ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా, పాదాలు రుధిర దారాలు చిందించినా, బాటంతా రక్తమయంగా కనిపిస్తూ హృదయాన్ని ప్రకంపలకు గురిచేసినా గుర్తుపెట్టుకోనేస్తమా. నీవు ముందడుగు వేయడంలో వెనకంజ వేయకూడదు. భరతమాత గర్భాలయంలో జీవం పోసుకుని జీవిస్తున్న ఒక్కొక్క బిడ్డను సరిహద్దుల్లో ఉండి వారు చనిపోయినా పర్వాలేదు, కాపాడాలని పోరాడే యుద్ధ వీరుల్లా ప్రయత్నాన్ని కొనసాగించాలి. అస్సలు ఆపొద్దు నేస్తమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక అమ్మాయి నీకు నచ్చేలా ఉండడానికి ప్రయత్నిస్తుంది అంటే ఆమె నిన్ను ప్రేమిస్తుందని అర్థం. అదే ఒక అమ్మాయి నీకు నచ్చేలా ఉండడానికి నటిస్తుంది అంటే ఆమె నిన్ను మోసం చేయబోతుందని అర్థం నేస్తమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.